వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మనం తీసుకోవాలి. అదే పశువులకు సంబంధించిన విషయాల్లో కూడా అప్రమత్తంగా ఉండుకుంటూ వాటిని కూడా మనము ఎక్కడికక్కడ వాటి పశువులకు కూడా ఇబ్బంది రాకుండా అక్కడ కింది స్థాయిలో ఉండే వెటర్నరీ డిపార్ట్మెంట్స్ని కూడా అప్రమత్తం చేసి దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి. వెటర్నరీ డాక్టర్లందరినీ కూడా మనం పూర్తిగా అందుబాటులోకి ఉండాలి. మీరు ఎప్పటికప్పుడు కలెక్టర్లకు నా సూచన ఒకటే, మీరు సడన్ ఇన్స్పెక్షన్లు చేయవలసిందే. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హెల్త్ సెంటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ మీరు కలెక్టర్లు విధిగా మీరు పర్యవేక్షించాలి. మీరు సడన్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిందే. వెటర్నరీకి సంబంధించిన దాంట్లో కూడా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మీకు ఏఎల్సీలు, అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి. ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్న జిల్లా పరిధిలో మీరు క్షేత్రస్థాయిలో ఆపే పర్యటనలకు, సడన్ ఇన్స్పెక్షన్లకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సెకండ్ హాఫ్ అంతా ఆఫీస్లో కూర్చోండి. ఫస్ట్ హాఫ్ పొద్దున్నే 7 o'clock లేసి మీరు ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఇన్స్పెక్షన్స్ పోతారో మిగతా కింది స్థాయి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిలో నిమగ్నం అవుతారు. కాబట్టి కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే. ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. మన పేషీ నుంచి కూడా సీఎంఓ నుండి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. మీరు ఖచ్చితంగా మీ ఒక్కొక్క అధికారికి 2 జిల్లాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారో నివేదిక తయారు చేసి నాకు దృష్టిలో పెట్టాలి. సీఎంఓ అధికారులను, సిఎస్ గారిని నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతిరోజు కలెక్టర్ల యొక్క కార్యాచరణ 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఆ రోజు మొత్తం ఏం చేసిండ్రో నెక్స్ట్ డే పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి. దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయిండు, ఏమైంది, ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని, సీఎంఓ నుండి అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా చూడాలి. ఏదైనా వస్తే తక్షణమే ప్రభుత్వం స్పందిస్తుంది. మీ దగ్గర ఉండే కంటింజెన్సీ ఫండ్స్ నుంచి కూడా అవసరమైతే వాడుకోండి. ఏదైనా తక్కువ పట్టి సిఎస్ గారికి చెప్పండి. ప్రభుత్వం వైపు నుంచి ఈచ్ కలెక్టర్ కొంత నిధులు కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కలెక్టర్ గారు కూడా నేను ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. అత్యవసర సమయాలలో కలెక్టర్లకు ఖర్చు పెట్టడానికి కొన్ని నిధులు కూడా వాళ్ళని అడిగే పరిస్థితిని బట్టి అప్ టు 1 crore వరకు వాళ్ళ ఖాతాలలో నగదు ఉండేటట్టు చూడండి. అత్యవసరంగా కలెక్టర్లు ఏదైనా అవసరమైతే వాళ్ళు ఆ క్షేత్రస్థాయిలో వాటిని వినియోగించుకోవడానికి. ఎందుకంటే చిన్న చిన్న అవసరాలకు కలెక్టర్లు నిధుల కోసం ఎదురు చూడాల్సిన పని లేదు, వాళ్ళకు అందుబాటులో పెట్టండి. అదేవిధంగా మనకు నీటిపారుదలకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. మీరు వచ్చే నీరును వడిసి పట్టుకోవాలి, వడిసి పట్టుకున్న నీరును సరైన విధంగా వినియోగించుకోవాలా. నీళ్లు ఇరవాలి, ఎవరు ఫోర్స్ చేస్తే అట్లా కాకుండా రేషనలైజ్ చేసి ఏం అవసరం ఉంది. ఎందుకంటే జూలైలో 21% మైనస్ వర్షపాతం ఉంది. కాకపోతే మంచి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది, కృష్ణా బేసిన్ కొంత బాగానే ఉంది, కానీ గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది. గత సంవత్సరం మనము దేశంలోనే అత్యధికంగా 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డాం. ఈరోజు ప్రజలు వరి ఉత్పత్తిలో చాలా పోటీ పడి పెడుతున్నారు. కాబట్టి ఎలాంటి క్రాప్ లాస్ లేకుండా వాటర్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకం. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి, సాగునీటికి 2 ఇంటర్లింక్డ్. ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి. నాట్లు ఎంత వేసేదు, ఎంత అవసరం ఉంది, అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అచ్చంపేట వరకు వివిధ జిల్లాలలో కొన్ని రోజులు వెనుక ముందు వర్షపాతం. గోదావరిలో ఆగస్టులో నీళ్ళు వస్తాయి నార్మలీ, కృష్ణాలో కొంచెం ముందు వస్తాయి. కానీ దాని ప్రకారం వ్యవసాయం కూడా జరిగితే యూరియా కూడా ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా వేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో, పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా
ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమి ఇస్తారనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర ఓ 2 పోలీసులను అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి. దాంతో నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. మీరెవరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దాన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి,